హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం చెరువు చేపల కూర చేసుకుంటున్నాం. సంగట్లోకి కానీ అన్నంలోకి కానీ సూపర్ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. మీడియం సైజు 2 ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత చెరువు చేపలు ఉప్పు ఉంటుంది కాబట్టి మనకు కొద్దిగా ఉప్పు తగ్గించుకోవాలి. మీడియం సైజ్ 4 టమోటాలు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి కలుపుకుంటే మనకి లైట్గా టమోటాలు మగ్గుంటాయి. చిటికెడు పసుపు, మీ రుచికి తగినట్టు కారం వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ వేసాను. 3 నిమిషాలు ఎంచిన పప్పులు నానబెట్టుకోవాలి. ఒక గుప్పెడు చెరువు చేపలు శుభ్రం చేసుకొని వేసుకోవాలి. అంతా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి కలుపుకోవాలి. మనకి ఆయిల్ అంతా పైకి వచ్చి ఉంటుంది. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకొని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇంకొకసారి కలుపుకోవాలి. చెరువు చేపలు, ఎంచిన పప్పు అన్నీ ఉడుకుంటాయి. రెడీ అయిపోయింది చెరువు చేపల కూర. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫాలో అవ్వచ్చు కదా. సూపరో.